హలో నమస్తే అందరికీ. మేము ఈరోజు ఈ ఇళ్ళ కోసం ఇలా వెతుక్కుంటున్నాము. ఇలా బండి మీద ఒకసారి మా ఆయనతోటి, ఒకసారి మా పిల్లలతోటి ఇలా వెతుకుతూ పోతున్నాను. ఏంటి బిల్డింగ్లు చూపిస్తూ పోతుంది అనుకుంటున్నారా? ఇక్కడ టూలెట్ బోర్డు వెతుక్కుంటూ పోతున్నాము. అలా ఇక్కడంతా చూసామన్నమాట. లోనికి వెళ్ళి టూలెట్ బోర్డులు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రమే అడగాలి, లేకపోతే బ్రోకర్స్ ఉంటారు. ఇక్కడ ఇంట్లో రెంట్లు బాగా పెరిగిపోయినాయి. జీతాలు కూడా అంత ఉండవు. ఇల్లు రెంట్లు అలా ఉన్నాయి. ఎలాగంటే 1 BK వచ్చి ఎలాంటి మట్టి ఇల్లైనా సరే 14,000 చేసేసారు. ఇలా బిల్డింగ్లు అపార్ట్మెంట్లో ఉండాలంటే ఇంకా ఏకంగా 30,000 పెట్టాల్సిందే. అలా రేట్లు బీభత్సంగా పెరిగిపోయినాయి. శాలరీ కంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ బెంగళూరులో ఉండాలంటే ఫుల్ 1 lakh శాలరీ మాత్రం రావాల్సిందే. 50, 30, 20,000 అయితే అస్సలు తినడానికే సరిపోతుంది, రెంట్లకే సరిపోతుంది, బతకలేరు. ఫుల్ లగ్జరీ కూడా లైఫ్ అలాగే ఉంటుంది. పిల్లలకి స్టడీ చాలా బాగుంటుంది కాబట్టి మేము ఇక్కడ ఉంటున్నాము. ఎన్ని కష్టాలు పడ్డాయినా పిల్లల చదువు కోసము ఇక్కడ ఉంటున్నాము. ఇలా వెతుక్కుంటూనే పోతున్నాము. ఒకసారి నేను మా అమ్మాయిలు, ఒకసారి మా ఆయనతోటి ఇలా 2 days వెతికామండి. వెతికి అలసిపోయాము. ఎక్కడ ఖాళీ లేదు, అన్నీ హౌస్ఫుల్గా ఉన్నాయి. ఇలా వెతుక్కుంటూ పోతుంటే అక్కడ బర్డ్స్ కనిపించాయి. అవి ఎగిరిపోయి మా అమ్మాయిల దగ్గర వెళ్ళేసరికి ఎగిరిపోయాయి. ఇలా వెతుకుతూ అలసిపోయామన్నమాట. రెంట్లు ఎలా ఉన్నాయంటే మన ఆంధ్రాలో అయితే కనుక 5,000కి అయితే 2 BK 3 BK వచ్చేస్తుంది. అదే 3 BK ఇక్కడైతే 30,000 అండి. రియల్ చెప్తున్నాను. చాలా రెంట్లు పెంచేశారు. ఇలా చూడండి, ఇలాంటి అపార్ట్మెంట్లో ఉండాలంటే 30,000 పెట్టాలి. నేను అడిగితే కనుక 30,000 రెంటు, 2 lakhs డిపాజిట్ అంటున్నారు. ఇంక వెనక్కి వచ్చేసాను భయపడి. ఉన్న ఇల్లే మంచిదేమో అనుకున్నాను. ఎక్కడ పోయినా 6K 1 రూము 1 కిచెన్ అండి. 16,000 చెప్తున్నారు. అబ్బా, నాకైతే కళ్ళు తిరిగిపోయాయి. ఇంకా మా ఆయన శాలరీ మొత్తం ఇక్కడే పెట్టాలేమో అనుకుంటున్నాను. ఇప్పుడే మేము 14,000 కడుతున్నాము. ఇంక 30,000 అంటే ఎక్కడి ఇంకా దాని అనేసి వచ్చేసాను. ఇంట్లో ఉన్నాయి బెటర్ ఏమో అనుకున్నాను. లాస్ట్కి ఫైనల్గా ఒక ఇంటికి వచ్చాము. మా ఆయన తీసుకొచ్చాను. ఇది చూడండి, ఏముందండి, ఇది 16,000 అంట. 1 BK మీకు చూపిస్తున్నాను కదా, చూడండి. ఏమైనా పెద్దగా అంత బిగ్ ఏం లేదు. స్మాల్ రూమ్స్ 16,000 చెప్తుంది. 1 lakh డిపాజిట్ అంటండి. ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి ముందైతే ప్లేసే లేదు. బట్టలు వేసుకోవడానికి అస్సలు ప్లేస్ లేదు. ఏమైనా ఇంట్లోనే చేసుకోవాలంట. ఇలా అమ్మో అనేసి వచ్చేసాము ఇంటికి. ఇలా మా అమ్మాయి స్కూల్ దగ్గర కూడా ఎతికాము. ఎక్కడ కూడా ఖాళీ లేవండి. బెంగళూరు అంటే ఫుల్. ఇలా వెతుకుతూనే ఉన్నాము. ఇది ఏముందనేసి ఒక హాలు, ఒక బెడ్రూము, కిచెన్ మాత్రమే ఉంది. ఇది 16,000 అంటే షాక్ అయిపోయాము. ఇంకెందుకులే అనేసి ఇంటికి వచ్చేసాము. మా ఓనరే బెటర్ అనుకున్నాము. మా ఇల్లు కొంచెం పెద్దగా ఉంటుంది, 14,000 కట్టుకుందాంలే అనేసి వెనక్కి వచ్చేసాము. కానీ చూద్దాం 2 daysలో ఏమైనా అనేసి వెనక్కి వచ్చేసాము. చూడండి, ఏమైనా ఉందా అండి ఇల్లు 16,000 అంట.